ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమైనట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దీని ముందు మీరు నిరపరాధులై ఉండినట్లు అంతం వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. ఆమేన్. దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభు నందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినం ముందు మీరు నిరపరాధులై ఉండినట్లు అంతం వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో మేము మీ ఎడల ఎలాగో ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నాము, అలాగే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయును గాక. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. అయితే ప్రభు నమ్మదగినవాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తాను మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను అప్పగించుకొనిను. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం ఆయన తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచెను. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23-24 వచనాల్లో సమాధానకర్తయగు దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితంగాను సంపూర్ణంగాను ఉండినట్లు కాపాడబడును గాక. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైనవాడు గనుక అలాగూ చేయును. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 33వ వచనంలో యెహోవా నీ కట్టలను అనుసరించుటకు నాకు నేర్పము, అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. చివరిగా ఒక మాట, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం మన ప్రభువైన యేసుక్రీస్తు అప్రత్యక్షమగు వరకు నువ్వు నిష్కలంకమును ఆనంద్యము కానీ ఈ ఆజ్ఞను గైకొనవలని నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అని దేవేశయ మీరు ఇచ్చిన వాక్యదానం కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ వాక్యం ఇక్కడ వరకు గైకొని నిన్ను మహిమపరచుకొని పరిశుద్ధతను అనుగ్రహించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాడు తండ్రి. ఆమేన్.